ನಾನು మీ భార్యని. నానట్ట సూతూ ఊరుకోను. ఈ ముగ్గురులో ఒక్కరు కూడా మీ మంచిని కోరుకోవట్లేదు. ఒక మంచి పని కోసం మీతో చెయ్యి కలపట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముగ్గురు వల్లే మీరు సెడిపోతున్నారు మధుబాబు. మీతో కలిసి ఇళ్ళు పన్నిన పన్నాగాలన్నీ సింధుజాక్షి వదిన పెళ్లిలోనే నాను చూశాను. మీరు తులసి వనంలో పెరుగుతున్న గంజాయి మొక్కలు. మీరు సెడిపోయిందే కాకుండా మధుబాబును కూడా సెడగొడుతున్నారు. మధుబాబు, దేవుడు ముందు వెలిగించిన దీపం దానంతటా అది ఆరిపోతే గౌరవంగా ఉంటుంది. కానీ ఇట్ట పక్క నుండి వీచే సెడుగాలుల వల్ల ఆరిపోకూడదు. అలాగా ఆరిపోతే ఏదో అనర్థానికి దారి తీసినట్టు అవుతుంది. ఈ విసగాలులకి మీరెంత దూరంగా ఉంటే అంత గౌరవంగా ఉంటారు. అంటే మీ గంజాయి మొక్కలమా? మేం విషవాయువులమా? ఇది నీ ముందే మమ్మల్ని ఇన్ని మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావేంటి మ్యాడీ? చదువుకోవాల్సిన పిల్లల్ని మంచి బుద్ధులు నేర్పించాల్సిన స్థానంలో ఉండి కూడా బుద్ధి తక్కువ పనులు చేయిస్తున్నారంటే మీ బుద్ధి ఎట్టాంటిదో అర్థమవుతుండది. పిల్లలు సెడిపోతే ఆ బాధ ఎట్టా ఉంటాదో వాళ్ళని కన్నోళ్ళకి తెలుస్తుంది. ఆయన ఆ బాధ గురించి మీకెట్టా తెలుస్తుందిలేండి. ఆ బాధ తెలియడానికి మీరెవరినైనా కడుపులో నవమాసాలు మోసి కన్నారా? గుండెల మీద ఆడిస్తూ పెంచారా? మీలాంటోళ్ళకి పిల్లల విలువ ఎట్టా తెలుస్తుంది? భార్యాభర్తల బంధం విలువ ఎట్టా తెలుస్తుంది? ఏం కూసావే? ఇంకొక్క మాట మాట్లాడావంటే ఇన్ని నేను చేస్తానో నాకే తెలీదు. ఇంతకంటే మీరేం చేయగలరు? మీ కాపురం మీరు నిలబెట్టుకునుంటే ఇంకొకరి కాపురం విలువ మీకు తెలుసుండేది. మీరు ఒక బిడ్డని కని పెంచి పెళ్లి చేసుంటే ఆ బంధం విలువ మీకు తెలుసుండేది. ఆ రెండు మీరు చెయ్యలేకపోయారు. అయినా మీ జీవితం మీ ఇట్టం. మీ గురించి కూడా నాకు అనవసరం. నాకు నా భర్త ముఖ్యం. నా భర్త జీవితం ముఖ్యం.